హలో చిటీస్. ఆయనే అన్నీ అనుకునే నేను ఆయన పిలుపు రాగానే వెళ్లకుండా ఉంటానా? ఎవరో కాదండి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు. మార్నింగ్ లేచి నేను మా బుడ్డిగాడు వాళ్ళ డాడీ అయితే రెడీ అయిపోయి సింహాచలం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా సింహాచలం వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం చేసుకునేటప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది. నిర్మలమైన మనసుతో మనం వెళ్ళి ఏది కోరుకున్నా జరుగుతుంది అంటారు కదా. నేనైతే అక్కడ ఏం కోరుకోలేదు. ఆయన చూడగానే నాకు అంత బ్లాంక్ అయిపోయింది. ఇంకా ఆయన దర్శన భాగ్యం కలిగింది, అదే చాలు అనుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత అయితే అయ్యో నేను అది కోరుకుందాం అనుకున్నానే, మర్చిపోయాను అని చెప్పి అనుకున్నాను. ఏం లేదండి, ఆయనకు తెలియకుండా ఉంటుందా మనం ఏం కోరుకుని వచ్చాము అని చెప్పి. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మా బుడ్డిగాడు వాళ్ళ డాడీ ప్రసాదం కౌంటర్కి వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొని వచ్చేసారు. మా బుడ్డిగాడికి కూడా తినిపించేస్తాను, మళ్ళీ అల్లరి చేస్తాడు ఏమో అని చెప్పి. సరే అని స్వామివారి మహాప్రసాదం తీసుకోవడం కోసం అని చెప్పి భోజనశాలకు అయితే వెళ్ళాము. మా బుడ్డిగాడు అల్లరి చూడండి, ఇంకా ఎంత గోల్ చేస్తున్నాడంటే అంత గోల్ చేస్తున్నాడు. వాడైతే అస్సలు ఉండట్లేదు. కింద నిల్చుని నడుస్తాను అని చెప్పి గోల చేస్తే వాళ్ళ డాడీ వదిలేశారు, నడుచుకుని రా అని చెప్పి. ఇంకా అలా లైన్లో అయితే వెళ్ళిపోయాము. ఒక 1 అవర్ అయితే పట్టింది మన స్వామివారి ప్రసాదం స్వీకరించడం కోసం మేమైతే. ఇంకా ఆయన మహాప్రసాదం దొరకడానికి ఆ మాత్రం టైం పడుతుంది కూడా. ఇంకైతే లైన్లో చూడండి కూర్చుంటే వాడు ఎదురుగా ఉండే అంకుల్తో ఎంత బాగా ఆడుతున్నాడో. అతను కూడా చాలా హ్యాపీగా చిన్నపిల్లలు అయిపోయి ఆడిపిస్తున్నారు. ఇంకా మినీ సింహాచలం కూడా అక్కడ లోపల పెట్టారు, ఎగ్జిబిషన్ కాదు, చిన్నదేదో పెట్టారు. అది చూసేసి నడుచుకుంటూ వెళ్ళిపోయి స్వామివారి మహాప్రసాదాన్ని తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వము. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఇంకా మధ్యలో ఒక చెరుకు రసం అయితే తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.